సో ఇప్పుడే వచ్చాము, బైక్ అక్కడ పార్క్ చేసుకుని ఇలా వచ్చాం. అబ్జర్వేటరీ ఆపోజిటే ఇక్కడ కొండపైన వెళ్తున్నాం. జస్ట్ ఒక 1 minute వాక్, 1 minute కూడా ఉండదు, ఒక 30 seconds వాక్ అనుకోండి. బైక్ పార్క్ చేసుకుని జస్ట్ ఇక్కడ కొండపైన పెద్ద బుద్ధుడి విగ్రహం ఉంది. ఇక్కడ నుండి సిటీ మొత్తం కనబడుద్దంట, హత్యాయి సిటీ. కోతులు ఉన్నాయి అక్కడ. అసలు ఇక్కడ మామూలుగా అంతకుముందు ఇక్కడ వరకు వస్తాయేమో వెహికల్స్, కానీ ఆపేశారు. ఎందుకంటే రోడ్ ఇక్కడ వరకు ఉంది. ఇదిగోండి బుద్ధుడి విగ్రహం చూడండి కూర్చుని. ఇది కాదు, ఇది నేను చెప్పే బుద్ధుడి విగ్రహం. ఎంకమాల కనబడుతుందా? అది ఎంత పెద్దదో చూడండి బుద్ధుడి విగ్రహం. టాప్ ఆఫ్ ది సిటీకి వచ్చాము. ఇదిగోండి హత్యాయ్ సిటీ కేబుల్ కారు. సో కేబుల్ కార్ ఇక్కడ నుండి ఉంది, కాకపోతే ప్రస్తుతం టెంపరీ క్లోజ్డ్ అంట. ఇదిగోండి లోపల బుద్ధుడి విగ్రహం. అందరూ చెప్పులు విడిసి దర్శించుకుని వస్తున్నారు. వావ్, నిజం చెప్తాను, ఇక్కడికి నేను దారిలో వెళ్తా ఊరినే ఆగాను. నా ఎదురుగా ఒక లొకేషన్ ఉంది. ఎంత వర్త్ ఇట్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూస్. కొండెక్కి మీకు అసలు నాకు తెలిసి 360 degrees అన్న కానీ ఆల్మోస్ట్ 180 degrees వ్యూ కనబడుద్ది. ఇప్పుడు ఈ బుద్ధుడి విగ్రహమే మీకు ఎంకమాల కనబడుతున్న బుద్ధుడి విగ్రహమే కాదు, ఇది ఎంత బాగుందో కొండపైన. నా ముందు ఒక వ్యూ ఉంది, చూపిస్తాను మీకు. అది చాలా బాగుంటుంది. నాకు తెలిసి ఇది అన్ని ఊళ్ళల్లో ఇది పాసిబుల్ కాదు. చాలా మెస్మరైజింగ్గా ఉంటుంది. అసలు మొత్తం హత్యాయి మహానగరం అంతా కనపడుద్ది. ఇదిగోండి ఇది బుద్ధుడి విగ్రహం. ఇటు పక్కన చూడండి, ఆ వ్యూ చూడండి, హత్యాయి సిటీ వ్యూ మొత్తం. ఇక్కడ కూర్చుంటాకి సాయంత్రం వచ్చి ఫ్రీయే, డబ్బులు ఏం కట్టవసరం లేదు. ఇది లోకల్గా ఉండేవాళ్ళు ఏంటంటే చూడవచ్చు, ఇది మొత్తం ఎలా ఉందో వ్యూ చూడండి. నేను ఒకసారి చూస్తున్నా, ఈ మొత్తం తెప్పల కెమెరా ఇది చూడండి. మళ్ళీ దీన్ని ఇంకోసారి చూపిస్తాను. ఇటు సైడు ఈ పక్కన ఏదో లేక్ లాగా ఉంది. రివర్ అన్నా కానీ రివర్ కూడా ఉండే ఉంటుంది. లేక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి ఆ టేప్ నుండి మొదలు పెట్టానా. అసలు చూడండి వ్యూ, హత్యాయి సిటీ మొత్తం మీకు కనబడుతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, వీళ్ళు అంటున్న బ్రహ్మ స్టాచ్యూ అదే కిందకి వెళ్ళాలి, ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి. సో మనం ఆ సాహసం చేయము ఇప్పుడు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను చాలా స్లోగా తిప్పుతున్నా కెమెరాని. ఎదురుగా మొత్తం మౌంటైన్స్, చుట్టూతో మొత్తం మౌంటైన్స్. అంటే చాలా దూరం ఉన్నాయి మౌంటైన్స్కి దీనికి. ఇది చూడండి హత్యాయి అనే ఊరు ఎంత పెద్దదో. సో ఇలా తిప్పంగానే ఇదిగోండి బుద్ధుడి విగ్రహం, కొండపైన బుద్ధుడి విగ్రహం. ఇప్పుడు మీకు 360 degrees మొత్తం చూపిస్తున్నా స్లోగా. చూడండి సో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వర్త్. ఈ ఊళ్ళో ఆగినందుకు, ఇక్కడికి వచ్చి ఆగినందుకు, ఇక్కడ నేను 2 days తీసుకున్నందుకు, అసలు నేను ఇది నా ప్లాన్లో లేదు. ఇదంతా ఇప్పుడు నేనున్న లొకేషను హత్యాయి సిటీ మున్సిపల్ పార్క్లో. ఇదంతా ఎన్ని వందల ఎకరాలు తెలియదు, కానీ ఈ పార్కులో ఇందాక విగ్రహం చూపించా కదా రాజుగారిది, ముందు రాజుగారిది, ఆ తర్వాత దానికి ఆపోజిట్ సైడ్ వస్తే
మీకు అన్నీ ఉన్నాయి, అట్రాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ పార్క్లో. దానిలో విత్ ఇన్ ద పార్క్ అని ఒక కొండపైన, ఇదంతా కొండపై నుండి సిటీ వ్యూ, హత్యాయి సిటీ వ్యూ. ఈ సిటీలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సో ఇది చిన్న ఊరేం కాదు, ఎంటైర్ థాయిలాండ్, సౌత్ ఆఫ్ థాయిలాండ్కి ఇదే పెద్ద ఊరు. మీరు చూడండి అసలు ఎంత గాలి, ఎంత బాగుందండి ఇక్కడ నుండి. ప్రతి ఊళ్ళోనూ ఇంత అంటే చూడొచ్చు, కొండలో ఉన్న ప్రతి ఊళ్ళోనూ ఇలా కూర్చోచ్చు. కానీ ఇంత ఒక హాఫ్ ఆఫ్ ది వ్యూ, 180 degrees వ్యూలో మీకు ఏ ఊరు కనపడి చాలా తక్కువ, అరుదు. మన ఇండియాలో కూడా ఇది చూడండి, బిల్డింగ్లు పెద్ద పెద్ద స్కైలైన్. మనకి స్కైలైన్ చూడాలంటే మనకి ఎత్తైన బిల్డింగ్లు ఎక్కువ అవసరం లేదు. ఇలా మౌంటైన్ ఎక్కి చూస్తే ఇది న్యాచురల్ బ్యూటీ. ఇది చూడండి, ఎదురుగా బుద్ధుడు ఆశీర్వదిస్తున్నట్టు అందరిని, ఊరంతా మొత్తాన్ని ఇలా దీవెనలు అందిస్తున్నట్టు. ఎంత బాగుందంటే అన్ప్లాన్డ్. ఇది ప్లాన్ చేసుకుని వచ్చింది కాదు. నేను అలా వేరే అట్రాక్షన్ ఇక్కడ నుండి వేరే ఊరు వెళ్తున్నాను. అక్కడికి వెళ్తాంటే వేరే ఊరు అంటే ఇప్పుడు మీకు కనపడుతున్న లేక్ ఉంది కదా, అది సోంగ్లా లేక్. సో అక్కడ ఊరు సోంగ్లా అనే ఊరిలో కొన్ని అట్రాక్షన్స్ ఉన్నాయి. చూడటానికి వెళ్తుంటే దారిలో చిన్న హాల్ట్ ఇచ్చి అసలు లోపల ఏదో పార్క్, ఏంటంటే నాకు దారి ప్రవణ ఈ పార్కే కనపడుతుంది. ఏంటా పార్కు అని చూస్తే ఇదిగో పైకి వచ్చి చూస్తే అద్భుతం అని చెప్పాలి. నిజంగా ఇంత కొండపైన ఇలా చేసి ఇలా కట్టి బాగుంది వ్యూ. నేచర్ని ఎంజాయ్ చేద్దాం అని నేచర్ని ఇష్టపడే వాళ్ళు మాత్రం కంపల్సరీ రండి. హత్యాయి వర్తిట్టే. కాసేపు కూర్చుని వెళ్తాను నేనైతే. ఇక్కడ బాగుంది. ఇది సిటీ అంతా ఒకవైపు ఉందా, ఇటువైపు అంతా స్ప్రెడ్ అయ్యి ఉంది సిటీ అంతా. ఇటువైపు అంతా కొంచెం ఇక అంతే, ఎండ్ ఆఫ్ ది సిటీ అన్నట్టు. యాంక్మాల్ అంతా కొండలో. బాగుంది. సో ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను ఇది. అక్కడ నుండి కిందకు వచ్చేసాం కొండపై నుండి. సో కిందకి రాగానే అక్కడ ఇంకో సైడ్ పార్క్కి వెళ్దాం అని చెప్పించారు కదా. సో ఇంకో సైడ్ ఇలా అక్కడంతా చిన్న లేక్ ఉంది. దానిలో ఎక్కువ బోటింగ్ చిన్నపిల్లలు బోటింగ్ అంతా చేస్తున్నారు. ఇదిగోండి పక్కన చూడండి, ఏనుగు బొమ్మలు, ఎంట్రన్స్ ఏనుగు బొమ్మలు, మొత్తం పార్క్ టైప్లో బాగుంది. ఎక్కడ కావాలంటే అక్కడ ఆగొచ్చు మనకి, ఎందుకంటే ఈ పార్క్ మొత్తం రోడ్ వేశారు. గోల్డెన్ గేట్ గార్డెన్ ఇటే ఉంది. అటు పక్కన ఇంకా రోడ్డే, ఇదంతా ఒక సైడ్. చూడండి చాలా ఉంది. చూడండి బండి వెళ్తున్న కొద్దీ ఇటు పక్కన లేదు కానీ స్టాల్స్ పెడుతున్నారు. మేబీ ఇంకా టూరిజంగా బాగా డెవలప్ చేస్తున్నారు అనుకుంటా. మేబీ ఇది ఆ పైకి వెళ్ళడానికి కేబుల్ కార్ ఉంది కదా, దాన్ని ఇంకా బాగా మోడిఫై చేస్తున్నారు. చూడండి అసలు ఎలా ఉంది. ఇక్కడతో ఇంకా అయిపోలేదు. ఇక్కడ ఏదో ఉంది మళ్ళీ, ఏంటిది, హత్యాయి సిటీ ఆర్ట్ ఛాంబర్ ఇన్ హానర్ ఆఫ్ హిజ్ మెజెస్టీ కింగ్ భూమి బోల్ అతుల్య తేజ్ అని ఇది ఉంది. ఇదేంటి డబల్ డెక్కర్, ఒక ట్రై చేద్దాం. ఈ చుట్టూ ఇంకా రోడ్ వేసాడు, మధ్యలో పార్కింగ్ పెట్టాడు. ఇందాక అటే రోడ్ నుంచి వచ్చాను కదా బోటింగ్కి, ఇటు సైడ్ పార్క్. పక్కన ఏదో ఉంది కానీ అదే ఆ స్కౌట్ క్యాంప్.
ఇదేంటి మళ్ళీ పైకి తీసుకెళ్తుందా? అవును, ఇది అయితే ఇందాక వచ్చిన దారి అయితే మాత్రం ఇది కాదు. ఇందాక మనం వచ్చిన దారి అయితే మాత్రం ఇది కాదు, ఎందుకంటే ఇంత పెద్ద రోడ్ లేదు. ఓకే, ఇక్కడ ఏదో ఉంది అట్రాక్షన్. మళ్ళీ ఆ కేబుల్ కార్ స్టేషన్ బస్ ఏర్పాటు చేశారు. ఇందాక కొండపైకి వెళ్ళినప్పుడు ఒక బుద్ధుడి విగ్రహం కనపడింది, చూసారా? ఆ బుద్ధుడి విగ్రహం, సారీ, బ్రహ్మదేవుడి విగ్రహం. బ్రహ్మదేవుడు అని చెప్పారు, బ్రహ్మ అని. అది ఇదే. ఓరి ఇది అదర్ సైడ్ ఆఫ్ ది పార్క్. ఇది అక్కడ మెట్లకి రావచ్చు, ప్లస్ ఇదిగో ఇక్కడ చూడండి, అసలు బస్సులన్నీ ఇక్కడే ఉన్నాయిగా. మనం బళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి? రెస్టారెంట్స్ అన్నీ ఇదిగోండి. బ్రహ్మదేవుడు, బ్రహ్మ అంట ఇది రాశారు. ఇది ఏదో ఎంటర్ ది డ్రాగన్ లాగా పెట్టాడు. లోపల లాఫింగ్ బుద్ధ అన్నీ ఉన్నాయి. సో అందరూ బస్సుల్లో వచ్చి ఇక్కడే ఇటు మళ్ళీ ఇది వేరేది అనుకుంటా. సో పైన మనం బుద్ధుడి విగ్రహం చూసి వచ్చాం కదా, ఇదే. ఒకసారి లోపలికి వెళ్ళేసి వద్దాం, ఏమైనా ఉందేమో. అసలు దీని లోపలికి వెళ్తే ఏముంటుందో చూసి వచ్చేద్దాం. అని ఇలా మన బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి. సో నా బ్యాక్ సైడ్ లాఫింగ్ బుద్ధ. అక్కడ బస్సులు పెట్టిన విషయం చెప్పారా? అది మలేషియాలోని మెలాకా నుండి వచ్చినాయి. అక్కడ నుండి ఇక్కడికి టూరిజం వేసుకొచ్చారు. ఇప్పుడే ఒక 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అక్కడ సిటీ మున్సిపల్ పార్క్ ఉంది కదా, అది కంప్లీట్ చేసుకుని ఒక 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి సోంక్లా అనే ఊరు వచ్చాను. ప్రస్తుతం సోంక్లా బీచ్లో ఉన్నా. దాని ఆపోజిట్ రెస్టారెంట్లో కాసేపు ఫుడ్ తిన్నాను. ఎందుకంటే నేను నైట్ అది తింటాం, మళ్ళీ మార్నింగ్ ఏం తినలేదు. సో ఫస్ట్ ఏమైనా తిని రెస్టారెంట్కి వచ్చాం. అదే ఇది గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ ఆపోజిట్ ఉంటుంది. సో లోపలంతా ఇలా ఉంది సిట్టింగ్, అంతా మీరు చూడవచ్చు. ఇటు సైడ్ ఏమో మండీ టైప్లో కూర్చొని తింటానికి ఫ్యామిలీస్ వచ్చినప్పుడు. మీకు ఆపోజిట్ కనపడుతుందేమో ఇక సీఏ. మీకు చూడండి, పెద్ద పెద్ద బోట్లు కనపడితే కనవచ్చు. మీకు అవి కూడా చూపిస్తాను. సో ఇలా వచ్చి చూపిస్తాను. సో అది విషయం. ఏదో చెప్పాను. ఇక్కడ ఏంటంటే ఎవరికి ఇంగ్లీష్ రాదు, చెప్పాలని ట్రై చేసినా మనం ఏంటంటే గూగుల్ లెన్స్లో పిక్చర్స్ చూపించి అవన్నీ చేసి చూపించాల్సి వస్తుంది. సో యాంబియన్స్ అయితే బాగుంది యాక్చువల్గా. మనకి చూడండి మళ్ళీ ఎలా ఉంది సిట్టింగ్ అంతా. ఎదురుగా ఓషన్ అంటారా దాన్ని, గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్. ఆపోజిట్ సీ సైడ్ రెస్టారెంట్ లాగా, లేకపోతే ఓషన్ సైడ్ రెస్టారెంట్ లాగా. సో ఇది బాగుంది అంత సిట్టింగ్ అంతా. నేను ఎవరు రాలేదు, ఇప్పుడు జస్ట్ 1.5 అవర్ అయిందనమాట. క్వాంటిటీ ఇంత, ఇది మన సైజుకి ఏది సరిపోతుందో. సో ఇదే లంచ్ మనకి వాడు తీసుకొచ్చాడు. సీ ఫుడ్ ఫ్రైడ్ రైస్, ప్రాన్స్ కదా, సో ఫ్రైడ్ రైస్. దీనిలోనేమో మనకి పచ్చిమిరపకాయని చిన్న సాస్లో తీసుకొచ్చాడు స్పైసీనెస్ కోసం. కుకుంబర్ పీసెస్ ఇచ్చాడు, ఒక 3 ఇచ్చాడు, 2 ఇచ్చాడు. సో అది సింపుల్, పెద్ద విషయం ఏమీ లేదు, సింపుల్. సో ఇదే మన లంచ్ ఇవాళ. సో టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇక మనం ఈ సీ సైడ్కి వచ్చి ఇంత మూలకు వచ్చి మనకి టేస్టీ ఫుడ్ అదిరిపోవాలంటే కుదరదు కదా. సో అది